శ్రీమాత్రే నమః. అందరికీ కూడాను ఈ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలను కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ ఉగాది అంటే ఏంటి? యుగానికి ఆదిగా ఉన్నటువంటిది యుగాది అంటారు కదా. ఈ ఉగాది అంటే ఏంటి? ఈ ఉగాది యొక్క విశిష్టత ఏంటి? ఈరోజు ఏమేమి చేయాలి? ఉగాది పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి? ఉగాది పచ్చడి ఎందుకు చేయాలి? ఉగాది యొక్క విశిష్టత మొత్తం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ ఉగాది అంటే ఎలా జరుపుకోవాలి అనే దాని ముందు చూసుకుంటే, ఉగాది అంటే తెలుగింటికి ఒక అద్భుతమైనటువంటి అసలు సిసలైన తెలుగు వారి యొక్క పండుగ అని చెప్పవచ్చు. తొలి పండుగ, అన్నిటికంటే కూడా ఈ తొలి పండుగ ఉంటుంది. ఈ పేరు వినగానే ప్రకృతి అంతా కూడా పులకించిపోతుంది. చైత్రమాస శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఇది చక్కగా ప్రకృతి పరంగా చూస్తే కొత్త మార్పులు ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతాయి. రాలిన ఆకులంతా కూడా చెట్లకంతా రాలిపోయి ఉంటుంది చూస్తారు, అవన్నీ కూడా చిగురించి కొత్త ఆకులుగా లేత ఆకులుగా ప్రతి దాంట్లోనూ కనబడుతుంది. కోయిల కొత్త సంవత్సరానికి రాగాన్ని ఇస్తున్నట్టుగా ఉంటుంది. మల్లె, మామిడి పిందులు, వేపపూత ఇవన్నీ కూడా చూస్తే ఎక్కడ చూసినా ఇది వచ్చేసి పట్టణంలో కంటే కూడా పల్లెల్లో చూస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆ యొక్క ఇవన్నీ కూడాను ఉత్సాహంగా కోయిల కుహుకారం చాలా అద్భుతంగా ఈ యొక్క నెలలో కూడా వినబడుతుంది అంటారు. పూల పరిమళాలు, మల్లెపూలు, రకరకాలైనటువంటి సుగంధభరితమైనటువంటి పూలంతా కూడా పుష్పించే సమయం ఈ యొక్క ఉగాది సమయంలో. ఈ ఉగాది అంటే తెలుగు సంవత్సరం మొదటి రోజు అని కూడా మనం అంటుంటాం. తెలుగు సంవత్సరం కూడా మొదలవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్రలో ఉగాది వేడుకలు చాలా గొప్పగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోనూ తెలుగు సంవత్సరాదిని చాలామంది జరుపుకుంటున్నారు. వారి భాషల్లో ఈ ఉగాదిని పిలుచుకుంటారు. ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఎలా ఉంటుందో, తెలుగు సంవత్సరం కూడా ఏడాది పేరుతో ప్రారంభమై చైత్రం నుండి పాల్గొన్న వరకు 12 నెలలుగా ఉంటాయన్నమాట. ఇది అప్పుడప్పుడు అధిక మాసాలు వస్తే 13 నెలలుగా కూడా ఈ యొక్క ఉగాది అనేది ఉంటుంది.